హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జేఎన్వి కాంపిటేటివ్ కోచింగ్. ఈ వీడియోలో మనము టెట్ మ్యాథమెటిక్స్ లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 21st ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేస్తున్నాము. ఇందులో ఉన్నటువంటి 30 ప్రాక్టీస్ బిట్స్ ని మనం ఇప్పుడు సాల్వ్ చేయబోతున్నాము. 24 కంటెంట్ అండ్ 6 మెథడాలజీ బిట్స్. సో నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు తెలిసి ఎవరైనా టెట్ ఎగ్జామ్ రాస్తుంటే ఏపీ తెలంగాణలో వాళ్ళకైతే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. సో జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్లో టెట్ ఎగ్జామ్ సంబంధించిన మ్యాథ్స్ కంటెంట్ వీడియోస్ అవైలబుల్ గా ఉంటాయి. అలాగే ఫిజికల్ సైన్స్, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, ప్రాక్టీస్ బిట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. సో వీడియోస్ అన్ని కూడా మీరు ప్లేలిస్ట్ ఉన్నాయి, లేదా ఛానల్ పేజ్కి వెళ్ళి యాక్సెస్ చేయొచ్చు. లేదా ఈ మ్యాథమెటిక్స్ సంబంధించిన వీడియోస్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను లింక్స్. ఆ లింక్స్ ద్వారా మీరు యాక్సెస్ అయితే చేయొచ్చు. సో లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. పీపుల్ ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధూరాయ నాగరికత ప్రజలు ఏం చేస్తారు? వాళ్ళ నిర్మాణంలో వాడిన ఇటుకల పొడవు, వెడల్పు, మందము నిష్పత్తి అంటున్నాడు. ఇది స్టాండర్డ్ అమ్మ. 4:2:1. వాళ్ళు ఉపయోగించిన నిష్పత్తి ఏంటంటే 4:2:1. అంటే ఎలా తీసుకునేవారంటే 28 సెంటీమీటర్ల పొడవు ఉన్నటువంటి ఇటుక, అది ఇటుకలో 14 సెంటీమీటర్ల వెడల్పు ఉంటుంది, అలాగే 7 సెంటీమీటర్ల మందం ఉంటుంది. సో ఈ సిమిలారిటీ స్ట్రక్చర్ ఉన్నటువంటిది, అంటే 28 సెంటీమీటర్స్ లెంగ్త్, 14 సెంటీమీటర్స్ బ్రెడ్త్, 7 సెంటీమీటర్స్ థిక్నెస్ ఉన్నటువంటి ఇటుకలు వాళ్ళు తయారు చేసి ఒక సేమ్ సైజులో అటువంటి ఇటుకలను అయితే నిర్మాణంలో ఉపయోగించేవారు. కాబట్టి వీటి రేషియో అంతా 4:2:1. నెక్స్ట్, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ -2, -4, 3, -2 యూనిట్స్. వెరీ వెరీ సింపుల్ ప్రాబ్లం ఇది, డైరెక్ట్ క్వశ్చన్. d √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇది మనకి ఫార్ములా, డైరెక్ట్ ఫార్ములా. ఇందులో ఇది x1, ఇది y1 అనుకుందాము, x2, y2. స్క్వేర్ రూట్ ఆఫ్ 3 -2 3 + 5 అమ్మ. సో ఇక్కడ 5 స్క్వేర్ వస్తుంది, ప్లస్ y2 - y1 -2 + 4. -2 + 4 అంటే ఎంత అవుతుంది? +2 అవుతుంది, అంటే 2 స్క్వేర్. 25 + 4 29. సో √29 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఎక్స్ప్రెస్ ద నెంబర్ అపియరింగ్ ఇన్ డయామీటర్ ఆఫ్ ఎర్త్. డయామీటర్ ఆఫ్ ఎర్త్ ని స్టాండర్డ్ ఫామ్ లో రాయమంటున్నాడు. స్టాండర్డ్ ఫామ్ లో రాయాలంటే 1, 2, 3, 4, 5, 6, 7. సో 1.2756 × 10⁻⁷ మీటర్స్. ఇది మనకి స్టాండర్డ్ ఫామ్. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఒక డిజిట్ ఉంచుకొని దాని పక్కన డెసిమల్ పాయింట్ స్టాండర్డ్ ఫామ్ రాస్తాం కాబట్టి, సో 1.2756 × 10⁻⁷ మీటర్స్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భావజ్ఞ దీర్ఘచతురస్రాకారపు పొలమును ఇనుప తీగతో 3 సార్లు చుట్టదలిచిందంట. ఇది దీర్ఘచతురస్రాకారపు పొలము. సో దీనికి పొడవు, వెడల్పు ఉంటుంది. దీన్ని 3 టైమ్స్ అంటాం. కంచె 3 సార్లు 3 టైమ్స్ వేయాలనుకుందంట. సో పొడవు ఎంత ఇచ్చింది? 7 2/3, 5 3/7. సో లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు 7 2/3 అమ్మ. 7 2/3 ఎంత? 3 7 21, 23/3. వెడల్పు వచ్చేసి 5 3/7 అమ్మ. 35 + 3 38/7 అయింది. సో నాకు చుట్టుకొలత కావాలి. చుట్టుకొలత P ఈజ్ ఈక్వల్ టు 2 × L + B దీర్ఘచతురస్రానికి. సో రెండింటిని యాడ్ చేయండి. 2 × 23/3 + 38/7 ఎంత అవుతుంది? 2 × LCM 21 చేయండి. 23 × 7 అమ్మ. 23 × 7 అంటే 7 3s are 21, 2 ఉంటుంది. 7 2s are 14, 15, 16 61 ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఏముంటుంది? 3 × 38, 8 3s are 24, 2 3 3s are 9, 10 11 114. ఇది ఎంత అవుతుందమ్మా? 2 × ఇది 1 + 4 5, 6 + 1 7,
1 + 1 2, 2 × 271/21 అవుతుంది. ఆల్రెడీ 3 టైమ్స్ అంట. సో ఇది పెరిమీటర్ యాక్చువల్గా. ఈ పెరిమీటర్ కి 3p కనుక్కోవాలి మనం. సో 3p = ఎంత అవుతుంది? 2 × 3 × 275/21. సో ఇందులో ఇది 7 టైమ్స్ పోతుంది. 7 టైమ్స్ పోతే 2 × 275. 2 × 275 ఎంత అవుతుంది? 550 అవుతుంది. 250 అంటే 500, 550/7 అమ్మ. 550/7 అంటే ఎంత అవుతుంది మనకి? 78/4/7 అవుతుంది. 78/4/7, దట్ ఈస్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మనకు ఒక సిరీస్ ఇచ్చాడు. 114, 109, 104 అండ్ సో ఆన్. ఇది ఏమవుతుంది? -5, -5 కామన్ డిఫరెన్స్. d = -5 వచ్చిందమ్మా. సో మనల్ని ఏమడుతుందంటే ఎన్నో పదము రుణాత్మక పదం అవుతుంది, ఫస్ట్ నెగిటివ్ టర్మ్ ఏమవుతుంది అన్నాడు. -5 తగ్గించుకుంటూ వస్తున్నాం కదా, ఎక్కడో చోట మనకి నెగిటివ్ టర్మ్ వస్తుంది. అది ఏ పదం అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ టర్మ్ వచ్చేసి 114. దీనికి మనం ఏం చేయక్కర్లేదమ్మా, ఒక చిన్న లాజిక్ యూజ్ చేద్దాం. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ -5 కదా, గ్యాప్ ఎంత? ఫస్ట్ 1 గ్యాప్, ఇది సెకండ్ గ్యాప్. అంటే 3 నెంబర్ల మధ్య ఎన్ని గ్యాప్స్ వచ్చినాయి మనకి? 2 గ్యాప్స్ వచ్చినాయి. ఫస్ట్ గ్యాప్, సెకండ్ గ్యాప్, 3 నెంబర్ల మధ్య 2 గ్యాప్లు వచ్చినాయి. 2 గ్యాప్లో ఒక్కొక్క గ్యాప్ ఎంత డిఫరెన్స్ ఉంది? 5 డిఫరెన్స్ ఉంది. ఒక్కొక్క గ్యాప్ లో మనకి 5 డిఫరెన్స్ ఉంది. 5 డిఫరెన్స్ ఉంది అంటే -5, -5 అంటే 2 గ్యాప్లకి మనకి ఎంత వచ్చింది? -10 వచ్చింది. 2 గ్యాప్లకి మనకి -10 వచ్చింది. అందుకే 114లోంచి -10 తీసేస్తే 104 వచ్చింది. సో అంటే 3 నెంబర్లు ఉంటే గ్యాప్లు ఎన్నమ్మా? 2 గ్యాప్లు. మనకి ఇక్కడ 114 నుంచి మనకి నెగిటివ్ టర్మ్ రావాలి, ఫస్ట్ నెగిటివ్ టర్మ్. సో ఎన్ని గ్యాప్స్ కి అయితే వస్తుంది అలాగా చూడండి. ఎన్ని గ్యాప్స్ కి అయితే మనకి 114 కంటే ఆ నెంబర్ ఎక్కువ ఉండాలి కదా. 114 కంటే ఆ నెంబర్ ఎక్కువ ఉంటేనే కదా మనకి నెగిటివ్ నెంబర్ వస్తుంది. సో 114 తో మనం కంపేర్ చేసుకుంటే ఎన్ని గ్యాప్స్ అయితే, ఇప్పుడు 10 తీసేశాడు, 114లోంచి 114 తీసేస్తే 0 వస్తుంది కదమ్మా. 114లోంచి 114 తీసేస్తే 0 వస్తుంది. 114లోంచి ఇక్కడ వచ్చేటువంటి నెంబర్ ఎంత ఉండాలి? గ్రేటర్ దాన్ 114 అయి ఉండాలి. 114 కంటే ఎక్కువ నెంబర్ వస్తే మనకి లెస్ దాన్ 0 వస్తుంది, నెగిటివ్ నెంబర్ వస్తుంది. సో ఇది కాన్సెప్ట్ ఇక్కడ. సో 114 కంటే ఎక్కువ అయ్యేటువంటి నెంబరు 5 తోటి మీరు ఒకసారి చూడండి. 5 సబ్ట్రాక్ట్ చేసుకుంటే 114/5 ఎంత అవుతుంది? 114/5 ఎంత అవుతుంది? సో 22.8 వస్తుందమ్మా. 114 మన 5 డిఫరెన్స్ వస్తుంది కదా, 5 తో డివైడ్ చేసి 22 అంటే అప్రాక్సిమేట్ గా 23. అంటే ఎన్ని గ్యాప్స్ వస్తాయి మనకి? 23 గ్యాప్స్ వస్తాయి. 23 గ్యాప్స్ వస్తాయి. 23 గ్యాప్స్ వచ్చినాయి అంటే ఎన్నో టర్మ్ నెగిటివ్ నెంబర్ అవుతుందమ్మా? 24th టర్మ్ నెగిటివ్ నెంబర్ అవుతుంది, అంతే కదా. ఇక్కడ 2 గ్యాప్స్ వచ్చినాయి అంటే ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 3 నెంబర్లు ఉన్నాయి. 23 గ్యాప్లు వచ్చినాయి అంటే మనకి ఎన్ని నెంబర్లు అవుతాయి? 24 నెంబర్లు ఉంటాయి. కాబట్టి 24వ నెంబర్ మనకి నెగిటివ్ నెంబర్ అవుతుంది, ఫస్ట్ నెగిటివ్ నెంబర్ అవుతుంది. సో మామూలుగా కూడా చెక్ చేయండి. 5 కదా, 23 × 5 చేయండి. 23 × 5 చేస్తే ఎంత వస్తుంది? 3 5 15 1 2 10 115 అవుతుంది. 114 నుంచి 115 తీసేస్తే ఎంత? -1 కదా. సో -1 అంటే మనకి ఇక్కడ 24వ పదం స్టార్ట్ అవుతుంది. 23 గ్యాప్స్ అయిపోతాయి కాబట్టి. సో కాబట్టి 24th టర్మ్ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, a merchant added GST of 12%. A merchant added GST of 12% on 5,000 instead of 6%. The amount paid in addition is. సో ఒక వర్తకుడు ఏం చేశాడంటే 5,000 రూపాయల పైన GST పన్నుని 6% బదులుగా 12% విధించాడమ్మా. సో 5,000 ఉన్నప్పుడు 6% అయితే ఎంత అవుతుంది? 6 5 30 కాబట్టి 300. అదే 5,000 రూపాయల మీద 12% ట్యాక్స్ అయితే 600 రూపాయలమ్మ. ఈ రెండింటి మధ్య తేడా ఎంత? 300 రూపాయలు. అదనంగా చెల్లించిన మొత్తం ఎంత అంటే 300. సింపుల్ క్వశ్చన్ ఇది.
ఆన్సర్ కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్, ఒక త్రిభుజం యొక్క భుజాలు ఇచ్చాడు. ఆ భుజాలు ఇచ్చి పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. పెరిమీటర్ అంటే యాడ్ చేయడమే కదమ్మా. 2a ప్లస్ 3b ప్లస్ b మైనస్ a ప్లస్ 4a మైనస్ 2b. ఏ పదాలు చూడండి ఒకసారి. ఏ ఉన్న పదాలు 2a ఉంది, ఇక్కడ మైనస్ a ఉంది, ఇక్కడ 4a ఉంది. 2 ప్లస్ 4 6, 6 మైనస్ 1 5a. సో 5a రావాలి, 3 4 ఉంది, వదిలేండి. ఇక్కడ b చూడండి, 3 1 4, 4లోంచి 2 పోతే ప్లస్ 2, 5a ప్లస్ 2b. 5a ప్లస్ 2b ఇస్ ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ వెర్టిసెస్ ఇచ్చాడు, అది పారలలోగ్రామ్ అంట, సమాంతర చతుర్భుజం. ఇలా ఉంటుంది కదా సమాంతర చతుర్భుజం. సమాంతర చతుర్భుజం అంటే ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉంటాయి. ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉంటాయి. ఏబి సిడి. సో ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి. సో ఇక్కడ ఏ బి సి డి అనుకుందాం. సో ఏబి అనుకుందాము, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. సిడి అనుకుందాం. సో ఏబి ఎంత ఉంటుందో సిడి ఎంత ఉంటుందమ్మా. ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి అండ్ ఆల్సో ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ ద్వారా పీ కనుక్కోవచ్చు. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే 7 మైనస్ 9 మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే 4 ప్లస్ ఇక్కడ 3 మైనస్ 4 మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే 1 అంటే ఎంత అయిందమ్మా, రూట్ 5 వచ్చింది. రూట్ 5. సి చూడండి, సి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది, 6 మైనస్ పీ మైనస్ 6, పీ మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ 2 మైనస్ 1 అంటే 1. సో ఈ రెండు ఈక్వల్ చేయాలి. ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి చేస్తే రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ పీ మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ 1. రెండు వైపులా రూట్ని తొలగించండి. 5 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 4 ఈజ్ ఈక్వల్ టు p minus 6 whole square. So p minus 6 is equal to root 4, that means 2. P is equal to 2 plus 6, that is equal to 8. So p is equal to 8 is the correct answer. Next problem, the equation x minus 4y is equal to 5 has solution ఉంటుంది ఖచ్చితంగా. యూనిక్ సొల్యూషన్ అయితే ఉండదు, రెండు సొల్యూషన్స్ ఉండవు, ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్, అనంతమైన సాధనలు ఉంటాయి. ఎందుకంటే XY అనే పాయింట్ ఎక్కడైనా ఉంటుందమ్మా. సో ప్రతి సూటబుల్ XYకి దీనికి ఎన్నో సొల్యూషన్స్ ఉంటాయి కాబట్టి ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడు చూడండి, 5 షుడ్ బి యాడెడ్. దీనికి 5 కలిపితే 11 తో డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేద్దామమ్మా. 12 6 4 2 2. సో ఒకసారి ఆల్టర్నేట్ నెంబర్స్ చెక్ చేస్తే 2 ప్లస్ 4 6, 6 ప్లస్ 2 8 వచ్చింది. ఇక్కడ 2 ప్లస్ 6 8 వచ్చింది. 8 మైనస్ 8 0. సో ఎస్, స్టేట్మెంట్ 1 కరెక్ట్. ఏ నెంబర్ డివిజిబుల్ బై 11 ఓన్లీ వెన్ సమ్ ఆఫ్ డిజిట్స్ డివిజిబుల్ బై 11 కాదు కదా. ఇక్కడ ఏం చేస్తాం మనము, ఈవెన్ డిజిట్స్ ఆడ్ డిజిట్స్ ని సబ్ట్రాక్ట్ చేస్తే 0 or 11 రావాలి మనకి. 0 or 11 రావాలి. కాబట్టి స్టేట్మెంట్ 2 తప్పమ్మా. 1 ఈజ్ ట్రూ, 2 ఈజ్ ఫాల్స్. సో 1 ట్రూ, 2 ట్రూ అన్నాడు తప్పు, 2 తప్పు అన్నాడు తప్పు. ట్రూ ఫాల్స్, ఎస్, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, if B is subset of A, B is subset of A, then A union B is equal to A, కరెక్టే. B minus A is equal to pi, కరెక్టే. A intersection B is B, కరెక్ట్. ఎందుకంటే B is subset of A కదమ్మా, A లోనే B ఉంటుంది కాబట్టి A union B A కి సమానం అవుతుంది, A intersection B B కి సమానం అవుతుంది. B minus A, B లో A లో ఉన్న పదాలు తీసేస్తే 5 మిగులుతుంది. సో కాబట్టి ABC 3 సచ్చాలే. ఆప్షన్ 4 is the right answer. Next, the length of the sides of the triangle are 9, 12, 15. So ఇది Pythagoras triplet అమ్మ. ఇది Pythagorean triplet. ఇది 15 centimeters, ఇది 12 centimeters, ఇది 9 centimeters. త్రిభుజ వైశాల్యం కనుక్కోమన్నాడు. A is equal to half base into height. Base into height ఇది 2. 6 9 54 centimeter square అవుతుంది. సో ఆప్షన్ 3 is the right answer. It's a Pythagorean triplet. కావాలంటే చెక్ చేసుకోండి. 15 square is equal to 9 square plus 12 square అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. సో అందుకని మనం ఈజీగా అయితే ఆన్సర్ చేయగలిగాం. నెక్స్ట్, an event which will occur on any account is called sure event. ఒక ప్రయోగంలో ఒక ఘటన ఎప్పుడు సాధ్యపడకపోతే కాదు కదా, నాట్ అక్కర్ అంటున్నాడు కదా, కాబట్టి ఏ తప్పు, ఏ అనేది తప్పు. ఆల్ ఈవెంట్స్ ఆర్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ ఇఫ్ దర్ యూనియన్ ఇస్ ద శాంపుల్ స్పేస్. ఎస్, బి ఇస్ కరెక్ట్, ఇది కరెక్ట్. సో ఏ ఫాల్స్, ఏ ట్రూ అన్నాడు తప్పు, ఏ ఫాల్స్ కానీ బి ఫాల్స్ అన్నాడే. A false, B true. So option 4 is the right answer. Option 4 is the right answer.
Next, a card is drawn from pack of 52 cards, then probability of getting a non-face cards. సో మొత్తానికి మనకి 52 కార్డ్స్ ఉంటాయి. 52 కార్డ్స్ లో మనకి 52 కార్డ్స్ ఎలా ఉంటాయమ్మా? 13 13 13 13 4 సింబల్స్ ఉంటాయి. సో ఇందులో నాన్ ఫేస్ కార్డ్స్ 13 ఎలా ఉంటుంది? 10+3 రూపంలో ఉంటుంది. 3 కింగ్, క్వీన్, జాక్ ఉంటాయి. సో ఇక్కడ కూడా మనకి 3 కార్డ్స్ 10+3 రూపంలో ఉంటాయి. సో కాబట్టి నాన్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 10 10 20 30 40. సో నాన్ ఫేస్ కార్డ్స్ 40 ఉంటాయి. టోటల్ కార్డ్స్ 52 ఉంటాయి. 10/13 is the correct answer. So option 4 is the right answer. నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మా, ఇది సింప్లీ ఫార్ములా. ఈ ప్రాబ్లమ్స్ చాలా సార్లు మనం చేసాము. లాగరిథమ్ ఆఫ్ 10 to the power of -4. ఎందుకంటే 1 2 3 4. ఇక్కడ లాగరిథమ్ ఆఫ్ 10 power of -3 ఇదేమవుతుంది? 4/3 10 power లాగరిథమ్ ఆఫ్ 10 to 10 1 అయిపోతుంది. సో ఆన్సర్ 4/3 అవుతుంది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. A boy observed the top of a tree at an angle of elevation 30 degrees. When observation point is 9 meters away from the foot of the pole, then height of the pole. సో ఇక్కడ ఎత్తు ఇది ఉంది. ఎత్తు నుంచి 9 మీటర్ల ఉంది. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఇచ్చాడంటే 30 degrees ఇచ్చాడు. 30 degrees అయితే నాకు ఇది ఎంత కనుక్కోమంటున్నాడు. ఈ 30 degrees ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామమ్మా? డైరెక్ట్ గా tan θ ఫైండ్ అవుట్ చేస్తాము. tan θ ఈ డిస్టెన్స్, దీన్ని h అనుకుందాం. h/9 అవుతుంది. సో h ఈజ్ ఈక్వల్ టు ఎంత అయిందమ్మా? 9/√3 అవుతుంది. దీన్ని ఇంకా సింపుల్ గా రాసుకున్నాం. 3 × 3/√3 అంటే ఇది ఒకసారి √3 టైమ్స్ పోతుంది. కాబట్టి ఆన్సర్ ఎంత వస్తుంది? 3√3. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. సర్క్యులర్ గార్డెన్ ఇస్ సరౌండెడ్ బై సర్క్యులర్ పాత్. సర్క్యులర్ గార్డెన్ సర్క్యులర్ పాత్. సో అవుటర్ రేడియస్ 10 అంట, ఇన్నర్ రేడియస్ 9 అంటమ్మ. ఇన్నర్ రేడియస్ 9 ఉంది, అవుటర్ రేడియస్ 10 ఉంది. ఈ ఇన్నర్ రేడియస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాకు 9 ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 10 ఉంది. అయితే లోపలే బాట వైశాల్యం ఎంత అంటే ఈ వైశాల్యం కావాలంటే మనం ఏం చేస్తాము? π10² - π9² చేయాలి. అంటే అవుటర్ ఏరియా మైనస్ ఇన్నర్ ఏరియా. బాహ్య వృత్త వైశాల్యాన్ని అంతర్వృత్త వైశాల్యంతో సపరేట్ చేస్తే సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేస్తుంది. ఇక్కడ పై కామన్ వస్తుంది. 100 - 81 అంటే 19π అమ్మ. π అంటే 22/7. π అంటే 22/7. 22/7 అంటే ఇక్కడ చూడండి ఆన్సర్ ఎంత వస్తుంది మనకి? 59/5/7 వస్తుంది. 59/5/7 వస్తుంది. దీన్ని సాల్వ్ చేస్తే మనకి 59/5/7 వస్తుంది. ఎందుకంటే 22 × 19 చేయండి. 22 × 19 చేస్తే 418 వస్తుంది. 418/7 చేస్తే 59/5/7 అనేది మనకి ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ 2 tan 60 1 + tan 30. డైరెక్ట్ గా చేసేయండి అమ్మా. 2 tan 60 అంటే ఎంత? tan 60 అంటే ఎంత? √3. సో 2√3/1 + 1/√3 హోల్ స్క్వేర్. tan 30 అంటే 1/√3. సో 2√3 ఇక్కడ ఎంత? 1/3 అవుతుంది. సో 3 + 1/3 అవుతుంది. 3 + 1 అంటే 4. 2√3/4 × 3 అవుతుందమ్మా. 2 క్యాన్సిల్ అయిపోతుంది. 3√3/2. √3/2 వాల్యూ దేనికి ఉంటుంది? cos sin 60 degrees ఉంటుంది, cos 30 degrees ఉంటుంది. ఇక్కడ అన్ని 60 degrees ఇచ్చాడు కాబట్టి 3 sin 60 degrees is the correct answer. నెక్స్ట్ while electing the class people leader in a class, అంటే తరగతి గదిలో విద్యార్థి నాయకుడు ఎన్నుకునే క్రమంలో దేన్ని కేంద్రీయ స్థాన కొలత అన్నాడు. సెంట్రల్ టెండెన్సీ అంటే రేంజ్ రాదమ్మా. రేంజ్ అనేది డిస్పర్షన్ లోకి వస్తుంది. సో ఈ మూడిట్లో మనం దేన్ని పిక్ చేసుకుంటాం అంటే మోడ్ పిక్ చేసుకుంటాం, బహుళకము. ఎందుకంటే ఎక్కువ సార్లు రిపీట్ అవుతుంది. ఎక్కువ సార్లు రిపీట్ అవడం అంటే ఎక్కువ మందికి ఓటింగ్ ఎక్కువ ఎవరికి వస్తుందో వాళ్ళకి, కాబట్టి మోడ్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత అసర్షన్ రీజన్ కోసం చూడండి. కోనికల్ ఫ్లాస్క్ హ్యాస్ ఎ బేస్ ఆఫ్ 10 centimeters and height 9.6/11 centimeters can accommodate 1 liter of water. సో V is equal to 1/3πr² అమ్మ. R ఇచ్చేసాడు 10 centimeters, H ఇచ్చేసాడు. సో ఇది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వాల్యూమ్ అనేది 1 లీటర్ వచ్చిందా లేదా ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్, వాల్యూమ్ అనేది 1 లీటర్ వస్తుంది.
అండ్ వాల్యూమ్ ఆఫ్ ద కానికల్ ఫ్లాస్క్ కి ఫార్ములా ఇదే. కాబట్టి అసర్షన్ రీజన్ ఆర్ బోత్ ట్రూ అండ్ రీజన్ ఇస్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసర్షన్. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. మీరు క్యాలిక్యులేట్ చేసి చూడండి, కావాలంటే ఆన్సర్ 1 లెటర్ వస్తుంది. If AM is median of triangle ABC, then identify the false statement అన్నాడు. ఫాల్స్ స్టేట్మెంట్ అంటాం. ఫాల్స్ స్టేట్మెంట్ అంటే లెస్ దాన్ 2AM అని చూడండి, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇది జనరల్ ట్రయాంగిల్ ప్రాపర్టీ, రెండు సైడ్స్ లెంగ్త్ యాడ్ చేస్తే మూడో సైడ్ కంటే ఎక్కువ ఉంటాయి సమ్. సో మీడియన్ అనేది మనకి ఇక్కడ గ్రేటర్ దాన్ 2M అవుతుంది. మీడియన్ అనేది గ్రేటర్ దాన్ 2M అవుతుంది, ఎందుకంటే ద పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ట్వైస్ ద లెంగ్త్ ఆఫ్ ఎనీ మీడియన్. సో ఇది కరెక్ట్. 2A గ్రేటర్ దాన్ 2M అంటే గ్రేటర్ దాన్ M కూడా కరెక్ట్ కదా, లెస్ దాన్ 2M అనేది తప్ప ఆన్సర్, కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ కార్ టేక్స్ 2 hours 30 minutes టు రీచ్ డెస్టినేషన్. 2 hours 30 minutes టు రీచ్ ద డెస్టినేషన్ అంటే 2.5 hours కదమ్మా. 2.5 hours ఎన్ని 40 km/h. The time required to travel the same distance with the speed of 60 km/h. 60 km/h తో వెళ్ళినప్పుడు ఈ టైం అనేది తగ్గిపోతుంది. ఎంత తగ్గుతుంది అనేది, సో ఇక్కడ మనకి సింపుల్ గా చూడండి, d/t1 ఒకటి వస్తుంది, అలాగే S2 ఈజ్ ఈక్వల్ టు d/t2 వస్తుంది. రెండింటినీ కంపేర్ చేసుకుంటే S1t1 ఈజ్ ఈక్వల్ టు S2t2. మనం ఏం కనుక్కోవాలి, t2 కనుక్కోవాలి. S1 మనకి ఇచ్చేసాడు. S1 ఎంత ఇచ్చాడు మనకి, 40 kilometers ఇచ్చాడు. T1 కూడా ఇచ్చాడు, ఎంత 2.5. S2 ఎంత 60 kilometers. మనం కనుక్కోవాల్సింది T2. ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది, రెండు టేబుల్ ఇది 2 సార్లు పోతుంది, ఇది 3 సార్లు పోతుంది. సో ఇది 5 అయిపోతుంది. 5/3 T2 ఈజ్ ఈక్వల్ టు 5/3 అమ్మ. 5/3 అంటే ఎంత వస్తుంది, 1.5 3 3 1.6 అయితే వస్తుంది. 1.6 అంటే 1 hour 40 minutes. 1 hour 40 minutes అయితే అవుతుందమ్మా. ఎందుకని ఈజ్ ఈక్వల్ టు ఎంత రాసుకోవచ్చు, 1 2/3 hours అవుతుంది. 2/3 అంటే ఇంటూ 60 చేయండి, ఇది ఎంత అవుతుంది, 20 times పోతుంది. 2 × 2 40 అంటే 1 hour 40 minutes అవుతుంది. 1 hour 40 minutes అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఇన్ ద ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ మీడియన్ క్లాస్ ఈజ్. మధ్యగత తరగతి పట్టిక అడుగుతున్నాడమ్మా. మధ్యగత తరగతి పట్టిక అడిగినప్పుడు మనం ఏం చేస్తాము, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేసి మీడియన్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది మనం యాక్చువల్గా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం ఎలా రాసుకుంటాం, ఫస్ట్ టేబుల్ వేసుకుంటాం. మనం క్లాస్ ఇంటర్వెల్ మనకి ఇచ్చింది 0 to 10, 10 నుంచి 20, 20 నుంచి 30, 30 నుంచి 40, 40 నుంచి 50 రాసుకుంటాము. ఫ్రీక్వెన్సీ పౌనపున్యం ఇచ్చాడు 12, 18, 26, 3. సో కుమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, 12 అవుతుంది. 12 + 18 30, 30 + 20 50, 56, 59. సో ఇది మనకి n అమ్మ. సో మీడియన్, పొజిషన్ ఆఫ్ ద మీడియన్ ఏమవుతుంది, పొజిషన్ ఆఫ్ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉందమ్మా, n/2 అవుతుంది. n/2 అంటే 59/2 అంటే 29.5. 29.5 అంటే ఇక్కడ నాకు 29.5కి నెక్స్ట్ హైయెస్ట్ ఏది 30. దాని 30 ఎదుర్కొన్నా ఉన్న క్లాస్ ఏదమ్మా, 10 to 20. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, if an angle is 5/19 of its reflex angle. సో ఒక యాంగిల్ x degrees అనుకున్నాము, దాని యొక్క రిఫ్లెక్స్ యాంగిల్ ఎంతమ్మా, 360 - x అవుతుంది. ఇది రిఫ్లెక్స్ పరావర్తన కోణం. సో ఇప్పుడు ఏమంటున్నాడు, x ఈజ్ ఈక్వల్ టు 5/19 360 - x అంట. అంటే 19x ఈజ్ ఈక్వల్ టు 5 × 16 అంటే 1800 - 5x ప్లస్ 24x ఈజ్ ఈక్వల్ టు 1800. సో x ఈజ్ ఈక్వల్ టు 1800/24. 1800/24 అంటే ఎంత వస్తుంది, 75 వస్తుంది.
సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 75 డిగ్రీస్. కానీ మనల్ని అడగలేదు, ఏమడిగాడు? పూరక కోణం అన్నాడు. మళ్ళీ ఎక్స్ ప్లస్ దాని యొక్క పూరక కోణం విలువ ఎంత అయితే ఉందో అది 90 డిగ్రీలు అవుతుంది. ఇది మనం యాక్చువల్గా కనుక్కోవాల్సింది. వై అనుకుందాం. సో వై ఈజ్ ఈక్వల్ టు 90 - 75 అంటే ఎంతమ్మా? 15 డిగ్రీస్. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ పై వాల్యూని కనుక్కున్నది ఎవరు అంటున్నాడు? పై వాల్యూని సుమారుగా కనుక్కున్నది ఆర్యభట్ట. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 7th క్లాస్ స్టూడెంట్ నేమ్డ్ సాత్విక్ డ్రా సర్కిల్. వృత్తాన్ని గీయడం అనేది నైపుణ్యం కిందకు వస్తుందమ్మా. సో స్కిల్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కన్సిడర్డ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం కన్స్ట్రక్షన్? కింద ఇచ్చిన వాటిలో ప్రయోజన విలువ కావాలి, యూటిలిటీ వాల్యూ కావాలి, ప్రిపరేటివ్ వాల్యూ కావాలి. యూటిలిటీ వాల్యూ ఎందుకు? డైలీ లైఫ్ లో మనం మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ డైలీ లైఫ్ లో ఎలా ఉపయోగిస్తాం అనే దాన్ని మనం ప్రయోజన విలువ అంటే. సన్నాహక విలువ అంటే నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్స్ లో అతను చదువుకోవడానికి అవసరమైంది ప్రిపరేటరీ వాల్యూ. డిఫికల్టీ ప్రిన్సిపల్ రాదు, ప్రిన్సిపల్స్ ఆఫ్ యాక్టివిటీ మళ్ళీ వస్తుంది, వ్యాసక్తి సూత్రాలు అనేది వస్తుందమ్మా. సో ఏబిడి అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది, సి అనేది రాదు. సో ఏబిడి ఎక్కడైతే ఉందో మనకు అది కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా. ఎందుకంటే కఠినత సూత్రం అనేది మనకు రాదు. ఏబిడి ఏదైతే ఉందో అది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో ఇవ్వలేదు, ఏబిసి బిసిడి అవి ఇచ్చాడు. సో కరెక్ట్ ఏంటంటే ఏబిడి అమ్మ. ఏబిడి ప్రిన్సిపల్ ఆఫ్ యాక్టివిటీ, ప్రిపరేటరీ ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ యూటిలిటేరియన్ వాల్యూ. సో ఈ మూడు ఉంటాయి. డిఫికల్టీ ప్రిన్సిపల్ అనేది ఉండదు మనకి. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం కన్స్ట్రక్షన్ లో సో సి ఉండదమ్మా. ఇక్కడ ఇవ్వలేదు, సిడిఏ ఇచ్చాడు, బిసిడి ఇచ్చాడు, అన్నిట్లోనూ సి ఇచ్చాడు. సో సి ఉండదు కాబట్టి ఏబిడి మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ టెస్ట్ ఈజ్ వాల్యూడ్ బై 2 ఎగ్జామినర్స్. ఇద్దరు ఒక పరీక్షని వాల్యూ చేస్తారు, మూల్యాంకనం చేస్తారు. చేస్తే రెండో అబ్జర్వర్ ఏం చేశాడంటే రెండోసారి వాల్యుయేషన్ చేసినారు. ప్రతి విద్యార్థికి 3 మార్కులు వచ్చినాయి. ప్రతి విద్యార్థికి 3 మార్కులు వచ్చినాయి, వేరియేషన్ లేకుండా. సో వేరియేషన్ లేకుండా 3 మార్కులు వచ్చినాయి అంటే దాన్ని ఆబ్జెక్టివిటీ అంటాం. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. Now the following is not an advantage of objective type tests. Objective type tests వల్ల అడ్వాంటేజ్ కానిదని అడుగుతున్నాడు. ఇట్ టేక్స్ లెస్ టైమ్ టు రైట్. ఎస్, తక్కువ సమయం తీసుకుంటుంది. స్పీడ్ అండ్ స్టైల్ ఆఫ్ రైటింగ్ ఇన్ఫ్లుయెన్స్ ద టెస్ట్. కాదు. టెస్ట్ ఆర్ రిలయబుల్, కండక్టింగ్ ద టెస్ట్ ఈజ్ ఈజీ. ఇదమ్మా ఆప్షన్ 2 నాకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 నాకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే స్పీడ్ అండ్ స్టైల్ ఆఫ్ రైటింగ్ అనేది ఎస్ఐ రైటింగ్స్ లో చూస్తాం కానీ ఆబ్జెక్టివ్ టైప్ లో రాదు కదా. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ సింథటిక్ మెథడ్. బ్రీఫ్, ఇన్ఫర్మేటివ్, స్లో కాదమ్మా, ఫాస్ట్ గా జరుగుతుంది అది. సో ఇట్ ఈస్ ఫాస్ట్. సో కాబట్టి ఏబి మాత్రమే కరెక్ట్ ఉన్నది ఆప్షన్ 2. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇవి మనకి టెట్ పేపర్ లో వచ్చినటువంటి 30 ప్రశ్నలు మనము మ్యాథమెటిక్స్ సంబంధించినవి పూర్తిగా సాల్వ్ చేయడం జరిగింది. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అమ్మా. అలాగే ఏపీ, తెలంగాణలో ఎవరైతే టెట్ ఎగ్జామ్ రాస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసము మళ్ళీ మన జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్లో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.